ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చంద్రశేఖర్, ఫౌండర్ ప్రెసిడెంట్ ధర్మపీఠం. మీ అందరికీ ముందుగా ఈ 2025 సంవత్సరపు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన దేహంలో గుండె, కాలేయం ఇలాంటి అవయవాలు ఎంత ప్రాముఖ్యమైనవో అలాగే మనకి తెలియకుండానే మనం మొబైల్ అంటే సెల్ ఫోన్ అనేది ఈ రోజున అతి ముఖ్యమైన శరీర భాగంగా మారిపోయింది. కొంచెం మీకు ఈ వార్త వినటానికి చేదుగా, కఠినంగా ఉన్నప్పటికీ ఇది కఠోర వాస్తవం అనేటువంటి విషయాన్ని నేను మీకు ముందుకు తీసుకురావటంలో ఎలాంటి వెనుకంజ వేయటం లేదు. మనిషి తన గుండె చప్పుడిని వినటం ఏనాడో మానేశాడు. అంటే నిశ్శబ్ద ప్రపంచంలో, ఏకాంత జీవితంలో తన హృదయ స్పందనని గమనించటం మానేశాడు. మరి ఏం చేస్తున్నాడు దానికి బదులుగా అంటే నిరంతరం మొబైల్లో అంటే తన అరచేతిలో ఇమిడిపోయినటువంటి ఫోన్ వంక తదేకంగా చూస్తున్నాడు. మన భారతదేశ జనాభా ఏనాడో 100 కోట్లు దాటిపోయింది. అది 150 కోట్ల వైపు పరుగులు పెడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ గణాంకాలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మరి భారతదేశంలో మొబైల్ ఫోనుని ఉపయోగించే వారి సంఖ్య దాదాపుగా 100% వచ్చేసిందని అనుకోవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ మొబైల్స్ని వాడే వారి సంఖ్య ఇంచుమించు 50 కోట్లకి పైగా దాటిపోయింది. అంటే ప్రపంచ జనాభాలో భారతీయులు సగటున రోజుకి 5 గంటల పాటు మొబైల్లో గడుపుతున్నారు. అంటే చాలామంది అయితే కనుక ఆ మొబైల్ ప్రతి క్షణం నిద్రపోతున్నా కూడా మనము దోమ కుట్టినా, ఎలుక కరిచినా, అంతెందుకు పాము కాటేసినా కూడా పట్టించుకొని ఈ మనిషి మొబైల్ ఫోన్లో వైబ్రేషన్ వచ్చినా కూడా స్పందించేంత వేగంగా తను మారిపోయాడు. ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రస్తావన మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నానంటే మనకి ఒకప్పుడు కేవలం అలా టైం పాస్కి సంబంధించి, కాలక్షేపానికి సంబంధించి మీడియా ఉండేది. అంటే మీడియా అంటే బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలు తెలుసుకోవటానికి మనం ఎక్కువగా గతంలో అంటే 2000 సంవత్సరానికి ముందు దినపత్రికలు అంటే మాసపత్రికలు, వారపత్రికలు ఇట్లా పత్రికల మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళం. ఆ తర్వాత ఈ టీవీ ఛానల్స్, మరి ముఖ్యంగా ప్రాంతీయ భాషలలో వచ్చేటువంటి ఈ టీవీ ఛానల్స్, అందులో జరిగేటువంటి హాస్యభరిత కార్యక్రమాలు, ముఖ్యంగా కాలక్షేపానికి మరి సీరియల్స్ వంటివి మనం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళం. ఈ రోజున గోడకి టీవీ అనేది ఒక అలంకారంగా మారిపోయింది. మనమందరం కూడా ఈ డిజిటల్ రంగంలో విప్లవాత్మకంగా వచ్చినటువంటి ఆ మార్పుల్ని గమనిస్తూ మనం వాటికి బానిసలమైపోయాం. అలవాటు పడటం అనే పదం నేను ఉపయోగించవచ్చు, కానీ అది చాలా చిన్నది. ఈ మొబైల్స్కి మనం ఎంత బానిసలమయ్యామంటే చూడండి, మనం చూస్తున్నటువంటి అంటే వీక్షిస్తున్నటువంటి ఈ వీడియోల కారణంగా దేశ సంపద లక్షల కోట్లకి చేరుతుందట. అంటే దీని మీద బతికే వారికి మరియు ప్రభుత్వానికి ఎంత ఆదాయం మనం కేవలం ఈ మొబైల్ ఫోన్లని ఉపయోగించడం కారణంగా లభిస్తుందో ఒక్కసారి మీరు ఊహించండి. చాలామంది వ్యాపారస్తులు గతంలో తమ ఉత్పత్తుల్ని ప్రమోట్ చేసుకోవటానికి అంటే ప్రచారం చేసుకోవటానికి పత్రికలని, టీవీ ఛానల్ని ఆశ్రయించేవారు. ఇప్పుడు వాటిలో పెట్టుబడులు తగ్గించేసి ఈ డిజిటల్ ఛానళ్ళ వైపు పెట్టారనేటువంటి విషయాన్ని, మళ్లించారనేటువంటి విషయాన్ని మనకి మార్చి 29వ తేదీ 2025 సంవత్సరం రోజున ఒక ప్రముఖ వార్తని ప్రచురించడం జరిగింది, ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఆ పత్రిక వ్యాసాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపుగా అంటే ఈ వార్తాపత్రికలు,
టీవీ ఛానళ్ళు వాటి స్థానాన్ని కోల్పోయి వాటి స్థానంలో మనకి ఈ డిజిటల్ ఛానళ్ళు అనేవి వచ్చేసాయి. గత ఏడాది అంటే మనము క్యాలెండర్ ఇయర్ గురించి మాట్లాడుకోవటం లేదండి, ఫైనాన్షియల్ ఇయర్, దాన్నే తెలుగులో ఆర్థిక సంవత్సరం అంటాం. అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు గడిచినటువంటి కాలాన్ని మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్గా చెప్తాం. అంటే ఈ గత ఏడాదిలో ఈ డిజిటల్ ఛానళ్ళ ఆదాయం ఎంతంటే 1.1 లక్షల కోట్ల రూపాయలు సాధించడం జరిగిందని చెప్పేసి మనకి EY అనేటువంటి ఒక బహుళ జాతీయ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ప్రకటించింది. సరే, పత్రికలు, ఆ టీవీ ఛానళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందనేది రాబో కాలంలో మనకి కాలమే నిర్దేశించాలి. ఎందుకంటే వాటి యొక్క గమనం అనేది వాటిని స్వీకరించే యొక్క ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఎక్కువగా మొబైల్స్ని ఇష్టపడుతున్నారు కాబట్టి, అంటే డిజిటల్ రంగంలో వచ్చేటువంటి వాటిని ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ వైపే పెట్టుబడులు కూడా వరదల పారుతున్నాయి అన్నమాట. అంటే గతంలో ఒక చాక్లెట్ కంపెనీ తన ప్రోడక్ట్ని, తన ఉత్పత్తిని, లేకపోతే ఒక కూల్ డ్రింక్ కంపెనీ తన ఉత్పత్తిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆయా టీవీ ఛానల్లో, ఆయా పత్రికలలో ప్రకటనల రూపంలో, యాడ్స్ రూపంలో ఇవ్వటం జరిగింది. దానికోసం కోట్లాది రూపాయలని, వందల కోట్ల రూపాయలని ఒక్కొక్క కంపెనీ వెచ్చిస్తూ ఉండేది. అందులో ఆ ప్రోడక్ట్ అవసరం ఎంతవరకు ఏంటనేది నిర్దేశించకుండా, తెలుసుకోకుండానే అవసరానికి ఇంకో గత్యంతరం లేక ఆ రోజున ప్రతి ఒక్కరికి తమ యొక్క ఉత్పత్తిని గురించి వివరించేటువంటి పరిస్థితి ఎదురైంది. కానీ ఈ రోజున డిజిటల్ ఛానల్ వచ్చిన తర్వాత అంటే ఏ రంగాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు? కొంతమంది ఎక్కువగా సినిమా రంగాన్ని ఇష్టపడుతుంటారు, అలాగే మరి కొంతమంది రాజకీయ రంగాన్ని ఇష్టపడుతుంటారు, కొంతమంది షాపింగ్ రంగాన్ని ఇష్టపడుతుంటారు. ఇలా ఆయా రంగాలలో ఎవరు ఎలాంటి ఉత్పత్తుల్ని చూస్తున్నారు అని ఎంచుకొని మరి, అంటే ఉత్పత్తిదారులు, అంటే ప్రొడ్యూసర్సు, అంటే కంపెనీల వాళ్ళు ఈ రోజున తమ ప్రమోషన్లని, అంటే అడ్వర్టైజ్మెంట్స్ని కేవలం వారికి మాత్రమే పరిమితం చేస్తూ నేరుగా తమ ఖాతాదారునికి తమ ఉత్పత్తుల్ని పరిచయం చేసి వ్యాపారాన్ని కోటాను కోట్లకి, వందల కోట్ల రూపాయలకి పెంచుకుంటున్నటువంటి శుభ తరుణం ఇది. ఇలాంటి తరుణంలో డిజిటల్ రంగానికి ఇంత అభివృద్ధి సాధించటం అనేది ఇది పెద్ద విషయమేమి కాదు. ఇప్పుడే ఈ తరుణంలోనే కంటెంట్ రైటర్స్కి కూడా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఎక్కువగా చాలామంది ఈ ప్రయాణాల మీద, అంటే విహారయాత్రల గురించి, అలాగే కొన్ని ఆరోగ్య చిట్కాల గురించి, అలాగే కొన్ని మహిళలైతే వంటకాల గురించి, ఇట్లా వారి వారి అభిరుచి ఉన్నటువంటి రంగాల గురించి వారు ఆయా కార్యక్రమాలని తమ మొబైల్ ద్వారా డిజిటల్ రంగంలోకి తీసుకొస్తున్నారు. ఇట్లా తమ ఉత్పత్తులని, తమ కోరికలని వారు వ్యక్తపరుస్తూ ప్రపంచ జనాభాని ఆకర్షిస్తున్నారు. కాబట్టి డిజిటల్ రంగంలో వచ్చినటువంటి ఈ మార్పుల కారణంగా పత్రికలు, ఛానళ్ళు ఏమవుతున్నాయి అనేటువంటిది భగవంతుడికి తెలియాల్సిన విషయము. ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే కేవలం మనం మొబైల్ ఫోన్లకి బానిసలమైపోయాం. కాబట్టి ఇక ప్రతిదీ కూడా మొబైల్ మీదనే. బయటికి వెళ్ళాలంటే ఒక యాప్ వేసుకోవాలి. ఏంటది? ఓలా అనేటువంటిది మనకు తెలిసిన విషయము. ఇలాంటి ఎన్నో రకాల ర్యాపిడో, ఓలా ఇలాంటి వాటిని మొబైల్ నమ్ముకొని వాళ్ళని మనం ఆఫర్ చేస్తున్నాం. ఆకలిస్తే వండుకోవటం మానేసాం ఈ రోజున. జొమాటో, స్విగ్గీ ఇట్లాంటి వాటికి ఆర్డర్లు పెట్టి హాట్గా రుచికరంగా తినేస్తున్నాం. అంటే ఏది కావాలన్నా నీకు క్షణాల మీద నీ మొబైల్ అందించేస్తుంది. నీ దగ్గర డబ్బు ఉండాలే కానీ డబ్బు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఒకప్పుడు డబ్బు కోసం మన అందరం కూడా బ్యాంకులకు వెళ్ళి గంటలు రోజులు నుంచొని ఆ బ్యాంకుల్లో మన డబ్బుని, మనం దాచుకున్న డబ్బుని తెచ్చుకోవటానికి కూడా కష్టపడాల్సి వచ్చేది. ఈ రోజుల్లో సంపాదించడం ఎంత కష్టమో నాకు తెలియదు కానీ ఖర్చు పెట్టడం అనేది క్షణికంగా మారిపోయింది.
కాబట్టి ఇలాంటి తరుణంలో ఈ మొబైల్స్ డబ్బు ఖర్చు పెట్టడానికి, సంపాదించడానికి, ప్రపంచాన్ని పరిచయం చేసుకోవటానికి, ఇంకా ప్రపంచాన్ని మన గుప్పిట్లో తెచ్చుకోవడానికి కూడా డిజిటల్ ప్రపంచం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.